ఛాలెంజెస్ తీసుకునేలా ఉంటే, వర్క్ చేసి ఉద్దేశం ఉంటే, నీకు స్కై లిమిట్ కింద నువ్వు సంపాదించాలంటే, ఒక ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలంటే, ఓకేనా, నీకు ఇది లేదు. నాకు అంత ఓపికే లేదు అసలు. నాకు నేను మోస్ట్ లేజీ పర్సన్. ఏదో 4 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం తీసుకుని వేస్తాను. నెలకు 40,000 30,000 50,000 సరిపోద్ది అనుకున్న పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలి. అలాగే ఎవడో అనుకోవట్లా. అయినా ఎందుకు వెళ్తున్నారు గవర్నమెంట్ కంటే? కరప్షన్ చేద్దామని వెళ్తున్నారు వీళ్ళు. ఒకటి కరప్షన్, ఇంకోటి అసలు మెల్లిగా తిరిగ్గా చేసుకున్న పర్లేదులే అనే వాళ్ళు వెళ్తారేమో గవర్నమెంట్. మెల్లిగా చేద్దామన్నా కూడా గవర్నమెంట్ లో కూడా మెల్లిగా కూడా చేయనివారు వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు ఈ మధ్యన. గవర్నమెంట్ ఆల్సో వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ లో. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో మార్పు జరిగిందండి. వాళ్ళకి కూడా స్టాఫ్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ప్రెజర్ ఇస్తున్నారు. మెల్లిగా చేయడం కూడా కుదరదు. కానీ నువ్వు ఎంత చేసినా 50,000 జీతం కదా అంటున్నాను నేను. గవర్నమెంట్ అసలు ఉద్యోగాలు తీయదండి, తక్కువ అండి. దాని మీద ఆశ పెట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో యూత్ చేసి పెద్ద తప్పు. ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళందరూ ఉస్మానియాలో అక్కడెక్కడ BA BCom చదివిన వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ధర్నాలు చేశారేంటి? ఎక్కడన్నా ఉస్మానియాలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కూడా తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేయడం చూసారా మీరు? చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అది కాదు కూడా దానికి పోతారు వాళ్ళు. ఏదో నార్మల్గా కోర్సులు చదువుతారు కదండి. ఈ కోర్సులు తీసేస్తే అసలు ఈ తలనొప్పులు ఉండవు. సో గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళండి. మంచి డిగ్రీ చదివిన తర్వాత, డిమాండ్ ఉన్న డిగ్రీ చదివిన తర్వాత, మంచి కాలేజ్ చదివిన తర్వాత డెఫినెట్గా దేశానికి మీరు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారో, డిఫెన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారో, ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఏదో ఇండియన్ రైల్వేస్కి వెళ్దాం అనుకుంటున్నారో వెళ్ళండి. బట్ మీరు చదివిన డిగ్రీ మీకు బలాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు మాలాగా ఇప్పుడు మేము రాసాం గవర్నమెంట్ ఉద్యోగం, అది పోతే ఇంకో పని చేయగల క్యాపబిలిటీ ఉంది కదా, అది రాకపోయినా పర్లా. అంతే కదండి. బేసిక్గా నేను సివిల్ ఇంజనీర్, నేను రాకపోతే ఇంకో పని చేసుకునేవాడిని అంతే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం మంచిదే. బట్ ఎవరైతే PH స్టూడెంట్స్ ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, అంటే వాళ్ళని తక్కువ చేసి ప్రైవేట్ ఉద్యోగానికి సూట్ అవ్వరని కాదండి. కొంచెం ఇబ్బందికరమైన ఫిజికల్గా ఇబ్బంది, ఏదైనా మెంటల్గా ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే ఏదైనా టీచింగ్ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉంటారు వాళ్ళు రావాలంటే వాళ్ళ దేశానికి అవసరం. అంటే BSc BEd కానీ ఏదైనా చదువుకోవడం కానీ, లేకపోతే మంచి PhD చదివి టీచింగ్ ఫీల్డ్లోకి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కింద రావడం కానీ ఇవి రావాలి. అది కూడా గవర్నమెంటే కదండి. అట్లాంటివి యూనివర్సిటీస్లో మంచి ప్రొఫెసర్స్ పోస్టులు ఉంటాయండి, అలాంటివి రావాలి. డాక్టర్స్ ఉన్నారు, మీరు డాక్టర్లు కావాలి కదా గవర్నమెంట్. అంటే అట్లాంటి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పోస్టులకి ట్రై చేయండి. క్లర్క్ పోస్టులకి, ఈ పోస్టులకి ఏదో నేను BA చదివాను, BCom చదివాను ఆ పోస్టులు ట్రై చేయడం కాకుండా, ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్లు కావాలి కదా. వద్దని ఎట్లా ఉంటాం మనం?